ఇవాళ పానిక్ అటాక్స్ గురించి తెలుసుకుందాం. ఎప్పుడైనా కారణం లేకుండా సడన్గా సివియర్గా తీవ్రమైన ఆందోళన ఆర్ భయం కలగడము, ఆ భయంతో పాటు సడన్గా గుండె దడ అవ్వడము, ఛాతీలు బరువుగా అనిపించడము, కడుపులో తిప్పినట్టు అనిపించడము, చేతులు కాళ్ళు వణకడము, లేదంటే గొంతు తడిగా అనిపించడము, తిమ్మిర్లు పట్టడము, కాళ్ళు చేతులు చల్లబడిపోవడము, ఈ లక్షణాలు పెరుగుతూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోతానేమో అని, లేదంటే పక్షవాతం వచ్చి చనిపోతానేమో అంత భయం కలుగుతుంది. ఈ లక్షణాలు సాధారణంగా 5 నుంచి 30 నిమిషాల వరకు ఉంటాయి. దాని తర్వాత స్లోగా అవే తగ్గిపోతూ కంప్లీట్గా నార్మల్ అయిపోతుంటారు. ఈ అటాక్స్ కొంతమందికి సంవత్సరంలో 1-2 సార్లు రావడం జరుగుతుంటుంది, ఇంకొంతమందికి వారంలో 2-3 సార్లు, కానీ కొంతమందికి మాత్రం రోజుకి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ఇలా తీవ్రంగా అటాక్స్ వస్తూ ఉంటాయి. ఇలా తీవ్రంగా చాలా రెగ్యులర్గా అటాక్స్ వస్తుంటే దీన్ని పానిక్ డిజార్డర్ అని అంటాం. ఇది ఒక రకమైన ఆందోళనకు సంబంధించిన మానసిక జబ్బు. ఇలా ఎవరికైనా వస్తుంటే మాత్రం ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ని కలవాలి. దానికి కొన్ని రకాల మెడికేషన్స్ ఉంటాయి, దాంతోపాటు కౌన్సిలింగ్, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల కంప్లీట్గా ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు. థ్యాంక్ యూ.